ఈ రోజు ఆయుర్వేద మొక్క అయినటువంటి అశ్వగంధ మొక్క గురించి తెలుసుకుందాం. ఈ అశ్వగంధ మొక్కనే పెన్నేరుగడ్డ మొక్క అని కూడా అంటారు. ఈ మొక్కను కింగ్ ఆఫ్ ఆయుర్వేద అంటారు. దీని శాస్త్రీయ నామము విధానియా సోమ్నిఫెరా. దీన్ని పేరు లేని వ్యాధికి ఔషధంగా వాడుతారు. సొలనేసి కుటుంబానికి చెందిన ఈ మొక్క 35 నుంచి 75 సెంటీమీటర్ల ఎత్తులో గుబురుగా పొదలా పెరిగే మొక్క. కాండానికి చిరుకొమ్మలు విశాలంగా పెరిగి దట్టమైన ఆకులు పెరుగుతాయి. కాండము మరియు కొమ్మలు మొత్తం కూడా నూగును కలిగి ఉంటుంది. పుష్పాలు ఆకు రంగులో ఉండి పండ్లు ఎరుపు ఆరెంజ్ రంగులో ఉంటాయి. అశ్వగంధ మొక్కలో వేర్లు పొడవుగా ఉండి చాలా ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. పూర్వం ఆటవికంగా లభించే ఈ మొక్కను ప్రస్తుతం వ్యవసాయ రంగంలో పంటగా వేసి పండిస్తున్నారు. దీన్నే పెన్నేరుగడ్డ అని, పన్నీరు అని, వాజిగంధి అని పేర్లతో కూడా పిలుస్తారు. ఈ మొక్క యొక్క వేర్లు, ఆకులు, పండ్లు, విత్తనాలు అన్నీ కూడా వైద్యంలో ఔషధంగా ఉపయోగపడతాయి. ఆయుర్వేద వైద్య పరంగా అశ్వగంధి లేహ్యం గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. అశ్వగంధి మంచి పుష్టిని, బలాన్ని చేకూర్చేదిగాను, ఉదర సంబంధ వ్యాధులకు దివ్య ఔషధంగా, జ్ఞాపక శక్తి అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి క్యాన్సర్, షుగర్ వంటి వ్యాధుల్లో దీనికి మించిన ఔషధం లేదంటే అతిశయోక్తి లేదు. ఒత్తిడి నివారణకు, నీరసానికి, కండరాల వ్యాధులకు వాజీకరణంగా కూడా ఈ మొక్కను వాడుతారు. అలాగే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ డిప్రెజెంట్ గా అశ్వగంధి అమోఘంగా పనిచేస్తుంది. గ్లైసిన్, అలనైన్, ట్రయోసిన్, గ్లూకోజ్, టానిన్, ఆల్కలాయిడ్ అనే మూలక రసాయనాలు కూడా ఈ మొక్కలో ఉంటాయి. అశ్వగంధి మొక్క యొక్క ఉపయోగాలను గమనించినట్లయితే అశ్వగంధి పొడిని పంచదార, నేతితో కలిపి తీసుకుంటే నిద్రలేమి తగ్గించి మంచి నిద్ర వస్తుంది. పూబకాయాన్ని తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ ని నియంత్రిస్తుంది. ఎముకలకి మంచి బలాన్ని ఇస్తుంది. దంతక్షయాన్ని నిర్మూలిస్తుంది. కీళ్ళ నొప్పులు నయం చేస్తుంది. కడుపులో అల్సర్ ని రాకుండా అరికట్టుతుంది. శరీర దారుఢ్యాన్ని పెంచటంలో దీనికి సాటి వేరొకటి లేదు. క్యాన్సర్, అల్సర్, లివర్ సంబంధ వ్యాధులను సమూలంగా నిర్మూలిస్తుంది. కోల్పోయిన జ్ఞాపక శక్తిని తిరిగి ప్రసాదించే గుణం ఈ అశ్వగంధి మొక్కకు ఉందని ప్రపంచ వ్యాప్తంగా పలు పరిశోధనల్లో వైద్యులు పరిశీలించి వక్కానించారు. వైద్య విధానంలో పేరులేని వ్యాధులకు కూడా ఈ మొక్కను వైద్యంగా వాడటం వల్ల దీనికి పేరులేని వ్యాధులకు పెన్నేరుగడ్డ ఔషధం అనే నానుడి వచ్చింది. అశ్వగంధ మొక్కను పౌడర్ గాను, టానిన్ రూపంలోను, లేహ్యంగా కూడా తయారు చేసి అనేక ఆయుర్వేద కంపెనీలు అయినటువంటి బైద్యనాథ్, చరక్, డాబర్, హిమాలయ వంటి కంపెనీల వారు మార్కెట్ లో అందజేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అశ్వగంధి వాణిజ్య పరంగా చాలా ప్రాముఖ్యతను కూడా సంతరించుకున్నది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కేవీసీ క్రియేషన్ ఛానల్ ను లైక్ చేయండి, షేర్ చేయండి.